హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీలో మానిటరీ బెనిఫిట్ ఎవరికి ఎంత వర్తిస్తుంది అనే పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, అసలు మానిటరీ బెనిఫిట్ అంటే ఏమిటంటే, మనకు 11వ పీఆర్సీ ప్రస్తుతం రన్నింగ్‌లో అయితే ఉందన్నమాట. సో, 11వ పీఆర్సీలో గడిచిన కాలానికి తర్వాత గనక ప్రకటించినట్లయితే, ఆ యొక్క గడిచిన కాలం ఏదైతే ఉంటుందో, ఎన్ని నెలలైతే ఉంటుందో అన్ని నెలలను అరియర్స్ రూపంలో చెల్లించడాన్ని మానిటరీ బెనిఫిట్ అయితే అంటాము. సో, 11వ పీఆర్సీ ఆలస్యంగా అమలు కావడం వల్ల మానిటరీ బెనిఫిట్ అనేది దక్కింది. అలాగే ఇక 12వ పీఆర్సీ విషయానికొచ్చినట్లయితే చాలా లేట్ అయిందనమాట. సో, మరి 12వ పీఆర్సీకి మానిటరీ బెనిఫిట్ ఎంత వస్తుంది? ఎవరికెంత రావాల్సి ఉంది? అనేది చూద్దాము. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక జీవనంలో మానిటరీ బెనిఫిట్ అనే పదం తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పే రివిజన్ కమిషన్ పీఆర్సీ సిఫార్సుల అమలు సందర్భంలో అసలు మానిటరీ బెనిఫిట్ అంటే ఏమిటి? అవి ఎలా లెక్కిస్తారు? ఉద్యోగులు మరియు పెన్షనర్లపై వీటి ప్రభావం ఎలా ఉంటుందనే విషయాలు తెలుసుకుందాము. ముందుగా మానిటరీ బెనిఫిట్స్ నిర్వచనం మరియు ప్రాముఖ్యత. మానిటరీ బెనిఫిట్ అంటే ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి నేరుగా డబ్బు రూపంలో అందే ఆర్థిక ప్రయోజనాలు. ఇవి సాధారణంగా వారి జీతభత్యాలు లేదా పెన్షన్‌లో పెరుగుదల రూపంలో ఉంటాయి. ప్రధానంగా కొన్ని సందర్భాల్లో మానిటరీ బెనిఫిట్ అనేవి ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇస్తూ ఉంటారు. అది ఏ సందర్భాలంటే సాలరీ హైక్ చేసినప్పుడు, అలాగే డీఏ హైక్ చేసినప్పుడు, డీఏ హైక్ చేసినప్పుడు ఎలా అంటే మనకు డీఏను గడిచిన కాలానికి వర్తింపచేయాలనుకుంటే అరియర్స్ రూపంలో చెల్లిస్తారు. కాబట్టి దాన్ని మానిటరీ బెనిఫిట్ కిందకొస్తుంది. అలాగే పెన్షన్ హైక్ చేసినప్పుడు, ఇకపోతే అరియర్స్ పేమెంట్ చేయాల్సినప్పుడు, సో, జీతం హైక్ చేసినప్పుడు పీఆర్సీ సిఫార్సుల మేరకైతే బేసిక్ పే పెంచడము, పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డీఏ పెంచడము, పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా పెన్షనర్ల పెన్షన్ సవరించడము వంటి సందర్భాల్లో. సో, పైన పేర్కొన్నటువంటి పెంపుదలను గత తేదీల నుంచి అమలు చేసినప్పుడు, ఆ యొక్క అమలు తేదీకి మరియు ప్రకటన తేదీకి మధ్య కాలంలో రావాల్సిన వ్యత్యాసపు మొత్తాన్నే ఏకమొత్తంగా కావచ్చు, లేదంటే వాయిదాల చెల్లింపుల్లో కావచ్చు. ఈ విధంగా చెల్లించడాన్ని బకాయిలని స్థూలంగా మానిటరీ బెనిఫిట్స్ అంటాము. సో, ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక భద్రతకు, జీవన ప్రమాణాల మెరుగుదలకు మానిటరీ బెనిఫిట్స్ అత్యంత కీలకమైనవి. ఇక రెండవది పే రివిజన్ కమిషన్, పీఆర్సీ మరియు మానిటరీ బెనిఫిట్స్. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను, పెన్షనర్ల పెన్షన్ సవరించడానికి ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ కమిషన్ పీఆర్సీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిషన్ ఉద్యోగుల జీవన వ్యయం, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఇతర రాష్ట్రాల వేతన స్కేల్‌లు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. ప్రభుత్వం ఈ సిఫార్సులను ఆమోదించి అమలు చేసినప్పుడు జీతాలు మరియు పెన్షన్లు పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో పీఆర్సీ సిఫార్సులు అమలు తేదీని గత కాలానికి, ఉదాహరణకు 1 లేదా 2 సంవత్సరాల ముందు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించవచ్చు. అలా గత తేదీల నుంచి అమలు చేసినప్పుడు ఆ మధ్య కాలంలో ఉద్యోగ పెన్షనర్ల పాత జీతం లేదా పాత పెన్షన్ పొంది ఉంటారు. కొత్తగా పెరిగిన మొత్తం ప్రకారంగా వారికి రావాల్సిన వ్యత్యాసపు సొమ్మును మానిటరీ బెనిఫిట్ లేదా ఎరియర్స్ రూపంలో చెల్లిస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క నెలసరి వేతనం రూ. 40,000 అనుకుందాము. పీఆర్సీ సిఫార్సుల వల్ల అది 45,000కు పెరిగింది. ఈ పెరుగుదల జనవరి 1, 2021 నుంచి అమలవుతుందని ప్రభుత్వం జనవరి 1, 2022 నుంచి ప్రకటించింది అనుకుందాం. అప్పుడు జనవరి 1, 2021 నుంచి డిసెంబర్ 1, 2021 వరకు అంటే 12 నెలలకు ఉద్యోగి నెలకు 5,000 చొప్పున తక్కువగా అందుకున్నారు. ఈ 12 నెలల గాను మొత్తము 60,000 అవుతుంది. 12,000 ఇంటూ 12 ఇంటూ 5,000 60,000 అవుతుంది. సో, ఈ 60,000ను బకాయిల రూపంలో ఉద్యోగికి చెల్లించబడుతుంది. ఇదే మానిటరీ బెనిఫిట్ ఇక్కడ. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 11వ పీఆర్సీ మరియు మానిటరీ బెనిఫిట్స్ విషయానికొచ్చినట్లయితే, ఏపీ ప్రభుత్వం 11వ పీఆర్సీ పే రివిజన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసింది. సిఫార్సుల అమలు తేదీ వచ్చేసి జూలై 1, 2018 నుంచి
మానిటరీ బెనిఫిట్స్ వర్తింపు కాలము ఏప్రిల్ 1, 2020 నుండి డిసెంబర్ 31, 2021 వరకు, అంటే మొత్తం 21 నెలలు. అంటే 11వ పీఆర్సీ ప్రకారం జీతాలు, పెన్షన్లు జూలై 1, 2018 నుంచి పెరిగినప్పటికీ నగదు ప్రయోజనం అంటే మానిటరీ బెనిఫిట్ మాత్రం ఏప్రిల్ 1, 2020 నుండి లెక్కింపులోకి తీసుకున్నారు. ఈ 21 నెలల కాలానికి సంబంధించినటువంటి బకాయిలను ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించారు. ఇకపోతే నాలుగోది 11వ పీఆర్సీ మానిటరీ బెనిఫిట్ లెక్కింపు ఒక ఉదాహరణ. పెన్షనర్ల కోసం సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక పెన్షనర్ ఉదాహరణ ద్వారా 11వ పీఆర్సీ మానిటరీ బెనిఫిట్ ఎలా లెక్కించారో చూద్దాము. గమనిక, ఇవి కేవలం అంచనా గణాంకాలు మాత్రమే ఫ్రెండ్స్. అసలు మొత్తం వ్యక్తిగత సర్వీస్ వివరాలు అయినప్పటికీ అప్పటి ప్రభుత్వ ఉత్తర్వులపై ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ప్రాథమిక అంచనాలు. పాత బేసిక్ పెన్షన్ రూ. 10,000 పీఆర్సీ 11వ పీఆర్సీకి ముందు అనుకుందాము. అలాగే అంతకుముందు ప్రభుత్వం ప్రకటించిన మధ్యంతర భృతి ఐఆర్ 27%, మానిటరీ బెనిఫిట్ కాలం 21 నెలలు అనుకుందాము. ఇక స్టేజ్ 1లో 11వ పీఆర్సీ అమలుకు ముందు నెలవారీ పెన్షన్ అనేది చూసుకున్నట్లయితే ఎంత వస్తుందని చూసుకున్నట్లయితే 11వ పీఆర్సీకి ముందు పెన్షన్ అందుకున్న పాత పెన్షన్ వచ్చేసి సుమారుగా రూ. 16,578 అనుకుందాము. ఇక స్టేజ్ 2లో 11వ పీఆర్సీ ప్రకారం కొత్త బేసిక్ నిర్ధారణ. పాత 10,000 బేసిక్ పెన్షన్కు ఉన్నవారికి 11వ పీఆర్సీ ప్రకారంగా కొత్తగా నిర్ధారించిన బేసిక్ పెన్షన్ ప్రకారం ఈ యొక్క 10,000 కాస్త రూ. 15,367 అయింది అనుకుందాము. స్టేజ్ 3లో మానిటరీ బెనిఫిట్ కాలంలో పెన్షన్ లెక్కింపు అంటే 21 నెలలకు. ఈ 21 నెలల కాలానికి గాను 2 భాగాలుగా విభజించి లెక్కిస్తారు. ఎందుకంటే మధ్యలో కొన్ని నెలల పాటు డిఏ పెరుగుదలను ప్రభుత్వం నిలిపివేసింది. సో ఇక మొదటి భాగంలో ఈ యొక్క 15 నెలలు మొదటి భాగానికి వస్తాయి. తర్వాత 6 నెలలకు మరొక భాగానికి వెళ్తుంది. ఆ రెండింటిని అయితే లాస్ట్‌లో కలపాలి. ఇక ఈ కాలానికి సంబంధించి కొన్ని డిఏలు ఫ్రీజ్ చేయడం వల్ల కొత్త బేసిక్ పెన్షన్‌పై వర్తించాల్సినటువంటి డిఏ తక్కువ పడింది. ఉదాహరణకు 15 నెలల కాలంలో కొత్త విధానం ప్రకారంగా నెలవారీ పెన్షన్ సుమారుగా రూ. 16,488 అయిందనుకుందాము. సో మరి ఈ రూ. 16,488 మైనస్ రూ. 15,578 అంటే ఇక్కడ మైనస్ ప్రతి నెల రూ. 90 అనమాట. మైనస్ 90లో అయితే ఉంది. అదే 15 నెలలకు మైనస్ రూ. 1,350 అయితే అవుతుందన్నమాట. సో దీన్ని సర్దుబాటు చేయాలి. గమనిక ఫ్రెండ్స్, కొత్త పీఆర్సీ అమలు తర్వాత ఐఆర్ వర్తించదు. అది బేసిక్ పేలో విలీనమవుతుంది. సో ఈ సర్దుబాటు ఐఆర్ ప్రభావాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఇక రెండవ భాగమైనటువంటి 6 నెలల కాలానికి సంబంధించి ఈ కాలంలో డిఎఫ్ ఫ్రీజ్ అనేది ఎత్తివేయడం వల్ల పెరిగిన డిఏ రేట్లు వర్తిస్తాయి. కాబట్టి కొత్త బేసిక్ పెన్షన్ రూ. 15,367 పైన మనకు ఈ యొక్క 6 నెలల కాలంలో నెలవారీ పెన్షన్ సుమారుగా రూ. 18,466 అయిందనుకుందాము. ఇప్పుడు వ్యత్యాసం చూసుకున్నట్లయితే ప్రతి నెల ప్లస్ రూ. 1,888 అయితే అవుతుంది. ఈ 6 నెలల కాలానికి గాను మనకు మొత్తము క్యాలిక్యులేట్ చేసినట్లయితే 6 × 1888 = 11,328 మరి ఇప్పుడు నికర మానిటరీ బెనిఫిట్ 21 నెలలకు కలిపితే పైన లెక్కించిన 2 భాగాలను కలిపి చూస్తే మొదటి 15 నెలల్లో ప్రభుత్వానికి చెల్లించవలసిన సర్దుబాటు మొత్తము మైనస్‌లో మైనస్ రూ. 1,350గా ఉంది. తర్వాతి 6 నెలల్లో అదనంగా వచ్చిన మొత్తము ప్లస్ రూ. 11,328 ఉంది. ఈ రెండిటిని మనము సర్దుబాటు చేసినట్లయితే రూ. 9,978 అయితే అవుతుంది. కాబట్టి ఉదాహరణగా తీసుకున్న 10,000 పాత బేసిక్ పెన్షన్ ఉన్న పెన్షనర్లకు 21 నెలలకు మానిటరీ బెనిఫిట్ కింద నికరంగా రూ. 10,000 ఎవరికైతే వస్తుందన్నమాట. అంటే రూ. 9,978 అందే అవకాశం అయితే ఉంది. సో వివిధ బేసిక్ పెన్షనర్లకు అంచనా అనమాట. సో పైన తెలిపినట్టుగా 10,000 పాత బేసిక్ ఉన్న పెన్షనర్లకు ఈ విధంగా అయితే ఉంటుంది. అదే 20,000 అయితే 19,000 అంటే దాదాపు రూ. 20,000 వరకు వస్తుంది. 30,000 వరకు దాదాపుగా రూ. 30,000 వరకు అయితే మానిటరీ బెనిఫిట్ అందుతుంది. సో ఇక్కడ ముఖ్య గమనిక ఏందంటే ఇది కేవలం ఒక ఉదాహరణ మరియు అంచనా మాత్రమే ఫ్రెండ్స్. మీ అసలు బేసిక్ పెన్షన్ సర్వీస్ వివరాలు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా తుది మొత్తం మారవచ్చు. డిఏ రేట్లు
ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఇక్కడ ఉపయోగించినవి ఆయా కాలాలకు వర్తించే అంచనా రేట్లు మాత్రమే. ఫ్రీజ్ చేయబడిన డీఏల కారణంగా కొంతకాలంలో కొత్త పీఆర్సీలో తక్కువ పెన్షన్ వచ్చినట్టు అనిపించినా, తర్వాత పెరిగిన డీఏ రేటు వల్ల లబ్ధి చేకూరుతుంది. మీ ఖచ్చితమైన మానిటరీ బెనిఫిట్ వివరాల కోసం మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయం నుంచి గానీ, లేదా అధికారిక సమాచారం ద్వారా గానీ పొందగలరు. ఇక 11వ పీఆర్సీ మరియు భవిష్యత్తు అంచనాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 11వ పీఆర్సీ అమల్లో ఉంది. 12వ పీఆర్సీ ఏర్పాటు సిఫార్సుల గురించి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సాధారణంగా పీఆర్సీ 5 ఏళ్లకోసారి వర్తిస్తుంది కాబట్టి 11వ పీఆర్సీ జూలై 1, 2018 నుంచి అమలైతే 12వ పీఆర్సీ జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సి ఉంటుంది. ఒకవేళ 12వ పీఆర్సీ అమలులో జాప్యం జరిగితే, ఉదాహరణకు 2025లో అమలు చేసి దాన్ని జూలై 1, 2023 నుంచి వర్తింపజేస్తే ఆ మధ్య కాలానికి సంబంధించిన బకాయిలను మానిటరీ బెనిఫిట్‌గా అయితే చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం కీలకం కానుంది. మానిటరీ బెనిఫిట్స్ అనేవి ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక హక్కులలో భాగము. పీఆర్సీ సిఫార్సుల అమలు, ముఖ్యంగా గత తేదీల నుంచి అమలు జరిగినప్పుడు ఈ ప్రయోజనాలు వారికి దక్కుతాయి. వీటి లెక్కింపు క్లిష్టంగా ఉన్నప్పటికీ దాని వెనుక ఉన్నటువంటి సూత్రాలను అర్థం చేసుకోవడం ద్వారా తమకు రావాల్సిన ప్రయోజనాల పైన స్పష్టత పొందవచ్చు. 12వ పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, మానిటరీ బెనిఫిట్ ఇస్తారో లేదో అనేది వేచి చూడవలసిందే.